నా పేరు డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ. ఈరోజు ఈ నాలుగు గోడల మధ్య కాకుండా విశాలమైనటువంటి స్థలంలో కవులతో విశాల హృదయాన్ని కవిత్వంతో ఆరబోయండాన్ని వీసీ గారి ఈ యొక్క సామాజిక సాధికారత ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి చక్రపాణి సార్ గారికి, ఆ తర్వాత మా గురువు గారు ఆత్మీయ అతిథిగా ఇచ్చేసినటువంటి ఆచార్య పిల్లలమరి రాములు గారు, ఆ తర్వాత రిజిస్టర్గా ఉన్నటువంటి ఎల్వికే రెడ్డి సార్ గారు, తర్వాత తెలుగు శాఖ అధ్యక్షులు రజనీ మేడం గారికి ధన్యవాదాలు. నేను చదవబోయేటువంటి కవితా శీర్షిక నువ్వే లేకపోతే. నువ్వే లేకపోతే నువ్వే లేకపోతే ఈ సమాజంలో నా ఉనికి కోసం కుస్తీ పట్టేవాణ్ణి. నువ్వే లేకపోతే మా వెతలు కథలుగా కనుమరుగయ్యేవి. నువ్వే చదువుండకపోతే నేను చదువంటే ఎరుగుదునా. నువ్వే పార్లమెంటు ఎక్కకపోతే పాలించే పాఠాలు నేర్చుకుందునా. అసలు నువ్వు రాజ్యాంగమే రాయకపోతే ఈ రాజ్యం నన్ను గుర్తించునా. నువ్వే ప్రశ్నించకపోతే ప్రశ్నలంటే ఎరుగుదునా. నువ్వు పెన్నే పట్టకపోతే మేము ఎన్ని పన్నులు కట్టే వాళ్ళమో. నీ దారే మాకు లేకపోతే మా దారి ఎటు మల్లును. నువ్వే రాజ్యం రహస్యాలు చెప్పకపోతే రాబందులు చెప్పిందే నమ్మేవాళ్ళం. నువ్వు రాసిన ఒక్కొక్క సిరాచుక్కే మా ఒంట్లో ఒక్కొక్క రక్తపు బొట్టును అదిమి పట్టింది. అసలు నువ్వే లేకపోతే చౌరస్తాలో మా రస్తాలన్నీ మూసుకపోయి వెలివాడల్లో వెలివెలాపోయే వాళ్ళం. నువ్వే లేకపోతే ప్రతి ఊరు మరో కారంచేడు చుండూరు పదిరుకుప్పంలో ఆ కుప్పలుగా పోగై కనుమరుగయ్యేవి. నువ్విప్పుడు వ్యక్తివి కాదు, ప్రపంచ ముఖ చిత్రంపై సంతకం చేసినటువంటి శక్తివి. నువ్విప్పుడు వ్యక్తివి కాదు, ప్రపంచ ముఖ చిత్రంపై సంతకం చేసిన శక్తివి. ఆ తర్వాత మరొక ఆ చిన్న కవిత సావిత్రిబాయి పూలేను మా ప్రతి గ్రామంలో అవ్వగా భావించుకునేటువంటి అందరికీ ఒక సామాజికమైనటువంటి సాధికారత ఎందుకు రావట్లేదు, ఒక స్త్రీని ఒక తల్లిని ఏ విధంగా చూస్తుంది ఈ సమాజం అనేటువంటి దానిపైన మా అవ్వ కవితా శీర్షిక. మా అవ్వ పొద్దున్నే షిప్పిరిగా కనిపించిన నిత్యం భూమిని ముద్దాడే చీపురుతో ఆకిల్ని ఐరన్ కొట్టిన అంగిలా సాఫ్ చేస్తుంది. బజార్లో తెచ్చిన బర్రెపెండ బకెట్లేసి నేల తల్లికి పట్టంచులా పట్టుచీర కడుతుంది. కట్టమైసమ్మను కదా బుదిచ్చినట్టు గల్మంతా అలికి గడపను బొట్లతో ట్యాంకు బంటు లైట్లలా మెరిపిస్తుంది. మా అవ్వ బోళ్ళన్నీ ఆకిట్లేసి ఆకాశం కన్నా అందంగా మెరుస్తాయి. మా అవ్వ నోట్ల బొగ్గేసి తోమితే పెప్సుడెంటు పక్కకు పడాల్సిందే, బ్రష్ విరగొట్టాల్సిందే. మా అవ్వ సాట్ల బియ్యం పోసి ఎరిగితే సంగీతం వాయిస్తున్న శబ్దం ఎంత మధురం. అంబటాల దాకా వంటే అరిష్టమని మంచాల వన్న మమ్మల మాటికి లేపుతుంది. ఇక మా అవ్వ ఏలివారంగా పోయిన నాన్న ఆళ్లకు రాకుంటే తక్కిచ్చి అడుగుతుంది, తన్లాడుతుంది. మా అవ్వ పనికాడ తలకాయకు తువాల గట్టి పారబట్టి పనిచేస్తే పడిసి మొగోడు కూడా పనికిరాడు. పార పలుగు కొడవలి చేతబట్టిందే అయినా పెన్ను పట్టినోళ్ళ కంటే లగాంచి మాట్లాడుతుంది. ఇట్లా దబ్బున నాకు జ్వరమొస్తే కడుపు మీద తడిబట్టేసి పెయంత రుద్ది ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుద్ది నా మంచం చుట్టూ. ఏమనిపిస్తుంది బిడ్డ అని చిన్నబోతుంది. ఇట్లా మా అవ్వ రాత్రికల్లా ఎర్రమన్ను కుండ మీద పిడిసోలే తడిసి ముద్దై ఎండిపోతుంది. థ్యాంక్ యూ.